సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మామూలుగా భోజనం విషయానికి వచ్చేసరికి రకరకాలగా భోజనం చేస్తుంటారు, ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు. కానీ రాజుల కాలం నాటి విషయాలు, దేవతల కాలం నాటి విషయాల గురించి కనుక ప్రస్తావించాల్సి వస్తే పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏంటి అసలు ఈ పంచపక్ష పరమాన్నాలు, పంచభక్ష పరమాన్నాలు అంటే ఏది పదం కరెక్టో నాకైతే తెలియదు, కానీ అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ప్రత్యేకించి ఆ పదాలుకి సంబంధించిన ఫుడ్ ఏదైనా ఉందా? 5 రకాల ఫుడ్, పంచ అంటే 5 అనేది అర్థమవుతోంది, అదేంటి అసలు తెలుసుకోవాలని ఉంది. ఈ పంచభక్ష పరమాణాలు అంటే మన యొక్క ఆహారం 5 విధాలుగా ఉందని అర్థం. ఈ యొక్క 5 రకాల ఆహారం యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటాం. ఉదాహరణకి ఏం లేదు, ఉన్న విషయం ఏంటంటే మొట్టమొదటి పంచభక్ష పరమాణంలో భక్ష్యం. ఈ భక్ష్యము అనేది ఎట్లా ఉంటుందంటే కరకర నమిలి మింగే పదార్థాలని భక్ష్యం కిందకు వస్తాయి. క్రిస్పీవి, ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా ఉన్న పదార్థాలు. గట్టిగా ఉండి అలా కరకర నములు తినడం వల్ల పండ్లు గట్టి పడతాయి. పండ్లకు బ్లడ్ సర్క్యులేషన్, దవడలు గట్టి పడతాయి. అదొక ఎక్సర్సైజ్ లాంటిది. ఆహారం కూడా మెత్తగా నమిలి తినాలంటాం కాబట్టి వాటిని నమిలి తినడం, అది మనకు భక్ష్యం అనేటువంటి టైటిల్కి వస్తుంది. భోజ్యం, భోజ్యము అంటే మనకు కరకర నమిలి తినేవి మొదట చెప్పాను. ఇది మాత్రం కేవలం నమిలి తినడం అంతే. అన్నము, పిండి వంటలు మెత్తగా తినేటువంటి వాడిని భోజ్యము అంటారు. తర్వాత లేహ్యము. లేహ్యము అంటే పాయసము, నీళ్లు, మరి ఇంకేదన్నా పిండి వంటలు, అంటే పానకం, అంటే ఒక పేస్ట్ రూపంలో ఉంటాయి. అవి లిక్విడ్, ద్రవ పదార్థాలు కాదు, ఘన పదార్థాలు కాదు. ఇప్పుడు చలిబిండి అంటారు, మనకు బియ్యంతో చేస్తారు. అవును, ఇవన్నీ కూడా లేహ్యం కిందకు వస్తాయి. చలివిడినా? చలివిడి. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే ఐస్ క్రీమ్ చెప్పచ్చు, రకరకాల కేక్స్ చెప్పచ్చు, హిమక్రిములు. తర్వాత మనకు చోష్యం. చోష్యం అనేది ఒకటి ఉంది. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం. ఆగ్రానించదగ్గవి. ఆగ్రానించదగ్గ అంటే ఒకరికి ఆకలే ఉండదు, మందంగా ఉంటుంది. వంట రూమ్ నుంచి గుమ్మగుమ్మల వాసన వినగానే ఆకలి పడిపోతుంది. అంటే అప్పటికప్పుడే ఆ యొక్క వాసనలు తగలగానే లోపలికి వెళ్ళి ఆకలిని పుట్టిస్తాయి అవి వాసనలు. మామూలుగా తినే అన్నం తినేవాడు ఈరోజు కూర బాగుందంటే ఇంకొక పట్టడం ఎక్కువ తింటారంటారు చూడండి. అవునవును, ఇవి ఆగ్రానించేవి. ఆ వాసనలకు వాళ్ళకి ఆకలి ఖచ్చితంగా పుడుతుంది కూడా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసిన కడుపు నీకు అంటారు, కానీ లోపలికి అవి ఒక మెడికేటెడ్ థెరపీ. అది లోపల అనేది ఆకలి క్రియేట్ అవుతుంది. అది ఒక విధంగా ఆగ్రానించేది కూడా ఆకలిని పెంచుతుంది. అది కూడా మనం స్వీకరించే ఆహారంలో భాగమే. అదేవిధంగా పానీయం, 5వది. పానీయం అంటే మనం నీళ్లు, పానకాలు, ఇప్పుడైతే ఎన్నో జ్యూసులు, మిల్క్ షేక్లు, లిక్విడ్స్ అన్నీ పానీయంలోకి వస్తాయి. కాబట్టి ఈ 5 రకాల టైటిల్స్లోనే మన యొక్క ఆహారం కలిసి ఉంటుంది. మనం ఏం తీసుకున్నా ఈ 5లోకి వస్తాయి. ఇది పానీయమా, చోష్యమా, భోజ్యమా, భక్ష్యమా, వీటిలో తప్పితే ఇంకా ఆహారం వేరే విధంగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ 5లోకి వచ్చేస్తుంది. కరకర నమిలి తినేవి ఒక కేటగిరీలోకి, పిండి పదార్థంగా తినేవి ఒక, మరి లిక్విడ్ అంటే పేస్ట్ లాగా ఉండేవి ఒక లిక్విడ్, ఆగ్రహించేవి. మంచి స్మెల్, బిర్యానీ వాసన వస్తుంది అంటారు. ఇట్లా ఈ విధానంలోనే మనిషి యొక్క ఆహారము అనే విధానం ఆధారపడి ఉంటుంది. అందుకే పంచభక్ష పరమాన్నాలు అని మనకు పెద్దలు టైటిల్ చెప్పారనమాట. కాబట్టి ఇది ఎవరు తయారు చేసింది కాదు, మానవ ఆహార డిజైనింగ్ మెను అని చెప్పచ్చు. ఈ టైటిల్స్ కూడా అన్ని ఆహారాలు ఉంటాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం ఒక భోజనం, విందు భోజనం తింటే ఎన్ని అంటే ఆ ఐటమ్, ఈ ఐటమ్, అట్లా రకరకాల 5 రకాల ఆహారం దాంట్లో వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని పంచభక్ష పరమాన్నాలు అంటారు. కొత్తగా వీటికంటూ వేరే మెటీరియల్స్ ఏమి ఉండవు. మనం తింటున్న ఆహారంలోనే ఈ 5 కేటగిరీలో సమ్మిళితమై ఉంటాయి. ఇది మనకు తెలిసిందే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెలిసిందే. కానీ ఇది ఎలా ఆర్డర్లో ఉందని మనం ఇప్పుడు వివరించాం. ఈ సింప్లిసిటీని మనం మన వీడియోతో తెలియక ముందర ఏమనుకుంటామంటే ఇది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నోళ్ళు అప్పట్లో తినే ఫుడ్ ఏదైనా ఉందేమో అని చెప్పి. కానీ వివరణ తెలిసిన తర్వాత ఓ మనం ఆల్రెడీ తింటున్నాము,
పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి పంచభూతాలనే ఉంటుంది ఎప్పుడు, వాటరు, ఫైరు, ఆకాశము ఇవంతా ఉంటుంది కదా. ఇలాగే పంచభక్ష్యాల్లోనే మన ఆహారం అనేది ఉంటాయి. అంటే పంచభూతాల కలయిక వల్ల వచ్చిన ఈ ఆహారమే పంచభక్ష 5 విధాలుగా ఉంటే మనం తీసుకుంటూనే ఉంటాం. అంటే ప్రతిదీ పంచభూతాల కలయికే. ఇంకా మానవ శరీరమైనా తీసుకునే ఆహారమైనా ప్రతిదైనా అనేది ఒక నిర్వచనం ఖచ్చితంగా దీనికి. అంతే. దాన్ని మనం అంగీకరించవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలాగో ఆహారం టాపికే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆహారం తినే పద్ధతులు, సమయాలు ఇవన్నీ కూడా ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆహారం ఖచ్చితంగా నేలపైనే కూర్చొని తినాలి, ఆ కూర్చునే విధానం కూడా అలాగే ఉండాలి అని చెప్పి మన తాతల కాలం నాటి విధానం ఒక రకంగా ఉంది, మన మమ్మీ వాళ్ళ అంటే వాళ్ళ తరంలో ఒకలా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఇంకోలా ఉంది. అంటే అన్నం నిలబడి తింటే మంచినీళ్ళు నిలబడి తాగిన విషంతో సమానం అని చెప్పి వింటున్నప్పటికీ ఆ ఆచారాన్ని ఇప్పుడు మనం పాటిస్తున్నాం, ఆ పద్ధతినే. ఏమంటారు దీని గురించి? ఒకప్పుడు బంతి భోజనాలను వేసేవాళ్ళు, బంతి చేపలు కూడా వేసేవాళ్ళు, వేసి అందరూ కూర్చునేవాళ్ళు, చక్కగా అందరూ వడ్డించేవాళ్ళు. తిన్నంతసేపు వాళ్ళు కూర్చొనేసి 90 డిగ్రీస్ ఉండేవాళ్ళు బెండ్ అవుతారు, తింటారు, మళ్ళీ లేస్తారు. ఇది ఒక ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంటుంది. అవును, అంటే ఒక 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 యోగా అనేది ఆటోమేటిక్ చేస్తాం. ఎక్సర్సైజ్. ఇప్పుడు నిల్చుకొని తినడం వల్ల జీరో ప్రాక్టీస్. అది నిల్చుకొని తినకూడదు. మనకు ఊబకాయాలు రావడానికి, సరైనటువంటి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి ద్రవాలు ఊరుతాయి. శ్రీకృష్ణ వారు భగవద్గీత చెప్పారు, ప్రతి ఒక్కరు పూసిన భక్ష్య భోజ్య లేహ్య పదార్థాలు జీర్ణం గావించేటువంటి జఠరాగ్ని పదార్థము నేను. జఠరాగ్ని పుడుతుంది. మనము టయానికి అన్నం తినకపోతే ఆకలి ఎక్కువైపోతుంటాం కదా, ఆ జఠరాగ్ని ఒక యాసిడ్ పడతా ఉంటుంది జీర్ణాశయంలో. అప్పుడు అది మండిపోతుంది, అది యాసిడ్ కాబట్టి. అదే అక్కడ పిండి పదార్థ ఆహారం ఉంటే ఆహారము ఏమవుతుంది, పచనం అయిపోతుంది. ఆహారం ఏమి లేకపోతే మనకు మంట పెరుగుతుంది, గ్యాస్ట్రిక్. ఇప్పుడు మనం అదే ఫేస్ చేసేది. ఆ జఠరాగ్ని పదార్థం నేనే అని చెప్పాడు ఆయన. అది చాలా శక్తివంతమైన దైవ పదార్థం. ఆ జఠరాగ్ని పదార్థమే పుట్టకపోతే అసలు ఆకలే పుట్టదు. ఆకలి చచ్చిపోయింది అంటారు. ఆకలి చచ్చిపోయిందంటే నాలుగు పైన రుచి మొక్కలు నశించిపోయినాయి అని అర్థం. నాకేం తిన్నా సగించదు, నాకు రుచించదు అంటారు. రుచి మొక్కలు నశించిపోతాయి. రుచి మొక్కలు ఇక్కడ నాలుగు పైన ఉంటాయి. బూందీని ఒళ్ళంతా పూస్తే కూడా మనకేం తెలియదు, నాలుగు అలా అనగానే తీయగా ఉందంటాం. నాలుగు మాత్రమే రుచిని కనిపెట్టే లక్షణం ఉంది. మళ్ళీ దానికి నర్వస్ ఉండవు, నరంలో నాలుగు అంటారు. దైవ సృష్టి ఎంత బాగా జరిగింది చూడండి కదా. కాబట్టి ఇలా వంగి వంగి తింటూ ఉండడం వల్ల తినేటప్పుడే వాళ్ళకు బాగా అరమరికయ్యి అరగడానికి కావాల్సినటువంటి అంతా కలుస్తుంది. ఒకప్పుడు నేను చూశాను పెద్దవాళ్ళు, వాళ్ళు రైస్ వేస్తే ఒక గుడి గోపురంలాగా వేసుకుని దాంట్లో పప్పు వేసుకుని మధ్యలో గుంటలా చేసి, మళ్ళీ సాంబార్తో ఒక ట్రిప్ అవుతుంది, రసంతో ఒక గోపురం లేపుతారు, పెరుగుతో ఇంకో గోపురం లేపుతారు. తృప్తిగా తినేవాళ్ళు. అంత తిన్నా కానీ అరిగించుకునే శక్తి జఠరాగ్ని పదార్థం వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2 ఇడ్లీ ఒక వడంటే బేవ్ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు 3 పూటలు తినేవాళ్ళు, ఇప్పుడు 10 సార్లు తింటున్నారు. కానీ ఇప్పుడు ఆరోగ్యాలు లేవు. ఆరోగ్యం అనేది అసలు అది అజ్ఞాతలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఆహార విధానాలు ఒక విధమైనటువంటి ఎక్సర్సైజు, ఒక యోగాతో చేసినట్టు ఉండేది. నిల్చుకొని తినడం వల్ల ఆ యొక్క జీర్ణక్రియకు అవసరమైనటువంటివి వ్యవస్థలు బ్లాక్ అయిపోతాయి. అప్పట్లో వైద్యులు ఉండేవాళ్ళు కాదు. వైద్యులు ఉంటారు, ఏ జ్వరానికో ఓ చేదు మాత్ర ఇస్తే జ్వరం తగ్గిపోయేది. ఇప్పుడు వస్తే వైరల్ ఫీవరు, టైఫాయిడ్, యాంటీబయాటిక్స్, స్పెషలిస్ట్ డాక్టరు. ఎందుకు వస్తున్నాయి? మన ఆహార విధానాలు సక్రమంగా మనం పెట్టుకోకపోవడం వల్లే వస్తున్నాయి. అప్పట్లో అన్ని ఇంటి వైద్యాలు, అంతే, మాత్రల కన్నా ఎక్కువగా. ఓ తేలికరిస్తే ఓ తమలపాకు తొడిమి ఉంటుంది కదా, దాన్ని నలిపేస్తే రసం వస్తుంది. ఒక్కాకు వేసేటప్పుడు తాంబూలం వేసేటప్పుడు చున్నం ఉంటుంది కదా, ఆ రెండు మిక్స్ చేసి పూసేస్తే తేలు విషయం విరుడైపోతుంది. ఇప్పుడు కూడా చేసే పని. ఇప్పుడు నమ్మకం లేదు, వాటిపైన నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఎవరి బాధ వాళ్ళు పడాలి. కాబట్టి అన్నము తినడానికి మనకు ఒక ఎక్సర్సైజ్ కావాలి. ఇప్పుడు అన్నము ఆ విధంగా కూర్చొని తినమంటే వీళ్ళకు కడుపడ్డం, అది అడ్డుకునేస్తుంది, నువ్వు నిల్చుకుంటుంది. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ లేదని అర్థం. సన్నగా ఉన్న వాళ్ళు కూడా వెన్నెముక వంగడం లేదు, కడుపు ఉండాల్సిన అవసరం లేదు. వెన్నెముక అనేది కఠినమైపోయింది, ఆ లింక్స్ అన్నీ కూడా జటిలమైపోయినాయి. అక్కడ అవి ఇలా బెండ్ అవుతూ ఉంటే, ఇలా తింటా ఉంటే ఎలా ఉంటుంది? తినడం లేయడం ఎలా ఉంది ప్రాక్టీస్? కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. 80 సంవత్సరాలు వచ్చినా కండ్లు చూపు తగ్గకుండా, పండ్లు రాలకుండా,
అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతకాలం బతుకుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పండి? ఒక సగటు మనిషి ఆయుర్దాయం ఎంత చెప్పండి? చాలా తక్కువ. ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే రకరకాల అనారోగ్యాలు. మీరు ఒక నెంబర్ చెప్పండి మేడం. అంతే 50. 50 కరెక్ట్‌గా 50 సంవత్సరాలు బతికి చనిపోతున్నారా? అంతే. ప్రతి ఒక్కరు. అంతే కదా! 60, 70 దాకా ఎవరు ఉంటున్నారు చెప్పండి? కరెక్ట్ 50. అంతే 50. 50 ఇయర్స్ చనిపోవచ్చు. హ్మ్. దానికన్నా తక్కువ ఎవరు చావడం లేదు. దానికన్నా ఎక్కువ ఎవరు తక్కువ ఎందుకు చనిపోవట్లేదు? చనిపోతున్నారు. మరి ఒక నెంబర్ చెప్పమంటే నాకని చెప్తారండి. 2 చెప్తే 2 మీరు వద్దన్నారు. ఎన్ని చెప్పినా అన్ని రాంగే. ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుతారంటే నేను చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు చచ్చే వరకు బతుకుంటారు. అది ఎంతైనా కావచ్చు. అలా అయిపోయింది. ఇది ఆన్సర్. ఈ ఆన్సరే ఇది ఒక విధమైన ఎటకరమైన ఆన్సర్. నిజంగానే. మనుషులు అలా చేసుకున్నారు. ఆ. రాబోయే కాలంలో పిల్లల పాఠ్యాంశాల్లో పుస్తకాలు వస్తాయంట. ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఏమని? మన పూర్వీకులు 70 సంవత్సరాలు బతికే వాళ్ళంట, 80 సంవత్సరాలు బతికే వాళ్ళు ఈ భూమి పైన తిరుగుతూ ఉన్నారంట. వాస్తవం. అంటే వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? 20 సంవత్సరాలు కన్నా అయిపోతాయంట. అటువంటి మనుషులు వస్తారండి. అది కాలజ్ఞానంలో కూడా రాసింది అని చెప్పి అంటారు. వాస్తవం. వెంపల చెట్లకు నిచ్చెన వేసే వాళ్ళు వచ్చారా అని రాశాడు. వెంపల చెట్టు అంటే అంతే ఉంటుంది. దానికి నిచ్చెన వేసేవాడు అంటే వాడు ఎంత ఉండాలి? దాని అర్థం అంత కాదు. అది కాదు అర్థము. మన ఇంటర్నెట్ యానిమేషన్ మనిషి కాదా? మనిషి కాదు. టెక్నాలజీ ఆ విధంగా వస్తుంది. ఓకే. చిన్న చెట్టును కూడా పెద్ద వృక్షంగా చూపించి దానిపైకి మళ్ళీ మనుషులు ఎక్కే విధంగా టెక్నాలజీ వస్తుందని అర్థం దానికి. అంత మనుషులు రారు. అంటే ఇప్పుడు ఇంతింత వాళ్ళు ఉన్నారు కదా, అట్లానే ఇంత వాళ్ళు కూడా వస్తారేమో అంతంత వాళ్ళు అని. ఎందుకుంటారు మరుగుజ్జులు అంటే వాళ్ళ కిడ్నీస్ చిన్నప్పటి నుంచి డెవలప్ కావు. కిడ్నీ డెవలప్ అయితే మనిషి దేహం పెరగదు. వాళ్ళ కిడ్నీస్ని డెవలప్ చేసే వైద్యం తీసుకుంటే వాళ్ళు పెరుగుతూ వస్తారు, దేహం పెరుగుతుంది. వాళ్ళు మరుగుజ్జులు అయిపోతారు. వాళ్ళు అది కాకుండా వాళ్ళు పెరుగుతాడు 18 వరకు పెరుగుతాడు, 18 ఏళ్ళ వరకు పెరుగుతారు, 20 ఏళ్ళ వరకు పెరుగుతారు అనుకుని వాళ్ళు అట్లే అయిపోతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్లు పనిచేయవు. కిడ్నీస్ గ్రోత్ రావాలి. గ్రోత్ వస్తే మనిషి దేహం పెరుగుతుంది. కాబట్టి మరుగుజ్జులుగా ఎక్కడో కొంతమంది కనిపిస్తుంటారు, అందరూ రారలా. ఈ ఆయన చెప్పినట్టు మరుగుజ్జులు అంటే ఈ వెంపల చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్ళు అంటే యానిమేషన్. చీమను కూడా ఒక పెద్ద డైనోసార్ లాగా చూపించగలుగుతారు. టెక్నాలజీ పెరుగుతుంది అని అర్థం. డీకోడ్ చేస్తే అది వాస్తవంగా అన్ని అలాంటివన్నీ వచ్చేసాయి ఆయన చెప్పినవి అన్నీ కూడా. ఇంకా రావాల్సినవి ఏమున్నాయో మరి. ఆయన చెప్పాడు. ఆయన ఒక చింత చెట్టు కింద పూడ్చిపెట్టాడు కాలజ్ఞానంలోని అన్ని. ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చెప్తా ఉంటారు వాళ్ళు. అది ఎప్పుడు వస్తుందో అదే వస్తుంది. ఓకే. కాబట్టి ఇంతకు మించినటువంటి సత్యము ఇంకేం కావాలి అసలు? ఒక కాలజ్ఞాని మనకు అందుబాటులో, మన తెలుగువాడిగా పుట్టడం అది కూడా మన అదృష్టం. ఏ మరాఠీ వాళ్ళకి పుట్టుంటే అక్కడ ఆ ప్రాంతానికి తెలుసుంటాడు ఆయన. తెలుగువాడికి పుట్టాలని ఆయన ఎంచుకున్నాడు. అదృష్టం కదా మనకు. కాబట్టి అంత మహానుభావులు మనం ఎన్నిసార్లు స్మరించుకున్నా అంత తక్కువే. తినే విధానము, ఎందుకు తినాలి ఆ రకంగా, ఎందుకు తినకూడదు మాట్లాడుకున్నాం. తినే పాత్రలు కూడా ప్రభావితం అవుతాయా? ఖచ్చితంగా అవుతాయి. ఈ అల్యూమినియం అనేటువంటి పాత్ర ఇండియాలో లేదు. బ్రిటిష్ వాళ్ళు దిగుమతి చేశారు. దాంట్లో తినడం వల్ల ఆహార పదార్థంలోని శక్తిని అది నిర్వీర్యం చేస్తుంది. మట్టి పాత్రలు తినేవాళ్ళం మనం. కంచు, రాగి, వెండి పుష్కలంగా మన దేశంలో ఉండేవి. కంచు పాత్రలు, రాగి, వెండి పాత్రలు తినేవాళ్ళు. అటువంటి ప్లేస్లో అల్యూమినియాన్ని ప్రవేశపెట్టారు. అల్యూమినియం అంటే మనకు తెలియదు అసలు. సత్తు అంటారు దాన్ని. సత్తు అంటే నిజం సత్తువ లేదని అర్థం. దాంట్లో ఎటువంటి ఇది లేదని అర్థం. వాటిని దిగుమతి చేశారు. మన యొక్క ఆహార వ్యవస్థను వాళ్ళు నాశనం చేశారు. వాళ్ళు కొన్ని బెనిఫిట్ చేశారు, కొన్ని వాంటెడ్గా ఇలాంటివి చేశారు. ఇటువంటి లోహ పదార్థాల్లో మనము రాగి పళ్ళల్లో కానీ వెండి పళ్ళలో కానీ తినడం వల్ల ఆహారం ఉండే ఎనర్జీ ఆహారానికి ఇంకా అది రీఛార్జ్ అవుతుంది. ఫోన్కి ఒక వైర్ తగిలించి చెక్తే ఎట్లయితే ఫోన్ ఛార్జ్ అయిపోతుందో ఈ పంచలోహ పాత్రలు కావచ్చు, ఇటువంటి పవిత్రమైన లోహ పాత్రలు తినడం వల్ల మన ఆహారం ఇంకా అద్భుతంగా ఛార్జ్ అవుతుంది. ఈ సత్తు పాత్రలో తినడము, స్టీల్ కూడా మనకు వేస్టే. స్టీల్ కూడా తినకూడదు. అది ఒక ఇనుము, అది ఐరన్. కాబట్టి ఆ ఇనుము కొన్ని లోహాలు వేసి దాన్ని దగ్గర మెరిసేలాగా చేసి మనల్ని ఆకర్షించి చేసుకునేటువంటివి. మరి అరటాకులు తినడం భోజనం చాలా శ్రేష్టం. తామరాకులో తినడం మరీ శ్రేష్టం. మన టేకు ఆకులో తింటారు కొన్ని విలేజెస్లో. ఏదైనా చెట్ల ఆకుల్లో తినడం చాలా మంచిది. దాంట్లో హెర్బ్స్ ఉంటాయి. దాంట్లో మనం 2-3 రకాల కూరలు వేసుకుని తింటాం కాబట్టి, కలిపి తింటాం కాబట్టి అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇత్తడి పనికిరాదన్నారు కదా, కానీ కొన్ని పూజల్లో వాటిల్లో ఇత్తడి గిన్నెలో నైవేద్యం అంటే భోజనానికి పెద్దగా వాడరు, కానీ ఇత్తడి ఇవి పూజా సామాగ్రిగా చిన్న చిన్న వస్తువులు వాడతారు. అది దైవికమైన లోహమే. ఇత్తడి విగ్రహాలు ఉంటాయి, ఇత్తడి పూజా సామాన్లు ఉంటాయి, దాంట్లో మనం తినచ్చు. కాకపోతే వాటికి మనం దూరంగా రావడం వల్ల అది కూడా దోషమేమో అనే పరిస్థితికి వచ్చేస్తాం. వాస్తవంగా పూర్వకాలంలో తవ్వకాల్లో
ఈ కంచు లోహంతో చేసినటువంటి గృహోపకరణాలు, ఇత్తడితో చేసినవి, రాగితో చేసినవి, పంచలోహాలతో చేసినవి, రకరకాల లోహాలతో చేసినవన్నీ పాతలు బయటపడి పురావస్తు శాఖ వాళ్ళు సేకరించి మ్యూజియంలో పెట్టున్నారు. అవేవి హానికరం కాదు, దాంట్లో ఏ విధమైన విషము రాదు. అల్యూమినియంలో వస్తుంది, ఇనుములో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అలా తినడం వల్ల ఏమవుతుంది, ధర్మాకోల్లాగా అవుతుంది శరీరం అంతా, ఫిట్నెస్ ఉండదు, లేదు, స్టామినా లేదు. ఒకప్పుడు ఫిట్నెస్ సెంటర్లు, ఈ జిమ్ సెంటర్లు లేవు కదా, అవసరమే లేదు. మనం తినేది కూడా ఒక ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కటి ఒక ఎక్సర్సైజ్. ఓ బొగ్గు పొడి, ఉప్పు వేసుకొని పండ్లు తోమేసేవాళ్ళు, నిగనిగలాడేవి డైమండ్స్ లాగా పండ్లు. ఇప్పుడు ఏమవుతుంది, డెంటల్ కేర్ సెంటర్లు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ ఆ పేస్ట్తో తోమితే ఈ పండ్లు ఇలా ఉంటాయి, ఈ పేస్ట్తో తోమితే ఇలా ఉంటాయి అంటారు. ఇప్పుడు ఇదంతా అంటే కలియుగ ధర్మం ప్రకారంగా జరగాల్సిందే అని కొన్ని అంటారు. అలా జరుగుతున్నాయంటారా, మన చేతులారా మనం చేస్తున్నామంటారా? కలియుగ ధర్మం ప్రకారమే జరుగుతుంది, దాని ప్రకారమే ఇటువంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఓకే, అంటే మనం దీన్ని మార్చగలమా? మార్చలేము. కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం అనుసరించగలం. ఓకే, తెలుసుకున్న వాళ్ళు అనుసరించగలుగుతారు, తెలుసుకునే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చచ్చే వరకు బతుకుంటారనే పరిస్థితికి సమాజం వచ్చింది. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో ఎవరికి తెలియదు. అవును. ఇప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేసేది ఒకటే, ఇది బాగలేదు దాన్ని కట్ చేసి బారేసి కుట్టేస్తారు, పంపించేస్తారు. ఇంకోటి బాగా దాన్ని కట్ చేసి ఇచ్చేయడం వాళ్ళకి తెలిసి ఉండేది, కటింగు సెట్టింగు అంతే కదా. కాళ్ళు చేతులు తీసేస్తున్నారు, ఒకప్పుడు ఇవంతా లేవు. ఇటువంటి హాస్పిటల్స్ ఇంత భయంకరం ఉన్నటువంటి అనారోగ్యాలు లేవు ఒకప్పుడు. ఇప్పుడు మనం రోడ్లోకి వెళ్తే పెట్రోల్ డీజిల్ పీలుస్తున్నాం, గాలిగా అది పీల్చేది. అవి కిడ్నీలు అలసిపోతున్నాయి, ఫిల్టర్ చేసి 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 అవటి వల్ల కాక కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. మరి ఇంకెవరు ఫిల్టర్ చేయాలి? డయాలసిస్ మిషన్ ద్వారా వాళ్ళు మళ్ళీ తీసుకుని రావాలి. అంటే బయట పీల్చేటువంటి గాలి అనారోగ్యం, తాగే నీళ్ళు అనారోగ్యం, మనం తినే తిండారు అనారోగ్యం. దీనివల్ల అనారోగ్యం చేస్తే మళ్ళీ దీన్ని కాపాడడానికి మనం తీసుకునే ట్యాబ్లెట్ మళ్ళీ అనారోగ్యం. అనారోగ్యం తింటూ, అనారోగ్యం తాగుతూ, అనారోగ్యం పీలుస్తూ ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. వాస్తవంగా ఆరోగ్యం లేము. అంటే ఒక ట్యాబ్లెట్ పనిచేయాలంటే 40 ఎంజైమ్స్ ఎక్స్పైరీ కావాలంటారు, అది కెమికల్ కాబట్టి. ట్యాబ్లెట్లు తిని 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 ట్యాబ్లెట్లు ఆహారం అయిపోతుంది. మరి ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. మరి ఇంత రసాయనాన్ని మనం నింపుకుంటా ఉంటే మన దురదృష్టం కదా. మనకు మెడికల్ ఫీల్డ్ ఇండస్ట్రీ కూడా కెమికల్ ఇండస్ట్రీ అయిపోయింది, ఎరువుల కెమికల్ ఇండస్ట్రీ. మళ్ళా పంటల పైన కొట్టేటువంటి పురుగులకు కొట్టేటువంటి మందులు కెమికల్స్, ఆ రసాయనం. మనం తాగితే చనిపోతాం, మన పంట పైన కొడితే అమృతం, మనం తాగితే విషం. ఆ మందులను పదే పదే కొట్టి కొట్టి ఎన్నో వేల లక్షల కోట్ల పురుగులు చంపి దాని ద్వారా సంరక్షించిన ఆహారాన్ని మనం తింటున్నాం. అది మైక్రో లెవెల్లో పాయిజనే. తిన్న రోజే మనం చెడ్డ చేయదు, డైలీ కొంత కొంత చేసుకుంటా అంటే విషాహారాన్ని పండించుకొని తింటున్నాం. వేరే మార్గం లేదు. సేంద్రియ ఎరువుల పద్ధతులు వాడాలంటే కష్టము, వేసిన పంటనే వేయాలి, అదును తప్పి పంటలు వేయాలి. అంటే ఒక రకంగా మనం భూమిని కూడా కలుషితం చేసినాం, ఖాళీ చేసేసాం. ఇది పెట్టి దాని లోపల ఉన్న న్యూట్రాసిడ్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. కాబట్టి పైనుంచి మనం న్యూట్రాసిడ్స్ ఇస్తున్నాం ఎరువుల రూపంలో, యూరియా, ఏదో డిఏపి 3-15, 4-15 నెంబర్లు పెట్టి వేస్తున్నాం. వాళ్ళు లేదని తెలిసి కదా పైనుంచి వేస్తున్నాము. ఆ రసాయనం వేస్తే ఏమవుతుంది, వేరుకు తెగులు, పూతకు తెగులు, ఆకుకు తెగులు, కాండానికి తెగులు, అన్నిటికీ తెగుళ్ళు. అన్నిటికీ ఒక్కొక్క మందు కొట్టాలి, లేదంటే అది పంట రాదు. అలా వచ్చిన పంట ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎలా గ్యారంటీ ఉంది? మరి ఇప్పుడు మనమే కదా పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాము. కాబట్టి దీనివల్ల ఆయుష్ ప్రమాణాలు పూర్తిగా పడినాయి. డెంటిస్టులు వస్తారు, కంటికి డాక్టరు, పంటికి డాక్టరు, కీళ్ళకు డాక్టరు, కాళ్ళకు డాక్టరు, ఒక్కొక్క స్పెషలిస్టులు వచ్చేసారు. అంటే డాక్టర్లు వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి ఏది పోతుందో తెలియని పరిస్థితిలో ఏది పోయినా దాన్ని ఎక్కడికి పోలాడికి పోతాడు, వసూలు ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఇది అని తెలిసే కాడికే ఒక 10 నుంచి 50 1 లక్ష రూపాయలు తీసుకునేస్తారు. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మందులు. ఇక్కడ మనిషి ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాడంటే, ఇది కాకుండా మళ్ళీ మన వాళ్ళు అణుబాంబులు కనిపెట్టారు. ఎక్కడున్న అణుబాంబులు అక్కడ పేలిపోయాయంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడుండేవి అట్లే పేలిపోతే కూడా పానీపూరి అయిపోతుంది ప్రపంచం. మళ్ళీ దాన్ని ఎత్తి వేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ భూమిని 500 సార్లు పేల్చగలిగిన ఆయుధాలు తయారైపోయినట్టు. 500 times ఈ భూమిని స్మాష్ చేసేన్ని తయారు చేసి పెట్టేశారు. అదొక ప్రమాదం. ఎక్కడో పడితే కూడా అక్కడ ఉన్నవాడు చచ్చిపోయి వాడు హ్యాపీ, వాడు అదృష్టవంతుడు. బాంబు పన్నుడు అదృష్టవంతుడు. వాడు చచ్చిపోతాం వాడు తెలియదు, అంత ఫాస్ట్గా చనిపోతాడు, మాడిపోతాడు. ఆ పొగ లేసి వస్తుంది ఇతర ప్రదేశాలకు, వాళ్ళ వేలు ఇలా, కాళ్ళు ఇలా అయిపోతాయి. వాడు సావడు, బతకలేడు, అంత రేడియేషన్.
అది స్పాట్లో బాంబు ఉన్నాడు అదృష్టవంతుడే కదా, ఉమ్, అది ఏం జరిగిందో కూడా తెలియదు. సెకండ్ 1/4 వంతులు వాడు మాడిపోయాడు. మాడిపోయాడు. వీడు బతకాలన్నా భవిష్యత్తు ఉండదు. ఉమ్, ఈ రేడియేషన్ ప్రభావం మళ్ళీ పుట్టే పిల్లలు కూడా వికలాంగులుగా పుడతారు. అదెంత నరకం. అవును. కాబట్టి ప్రపంచం ఎటువైపు వెళ్తా ఉందంటే అత్యంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకు దారితీసి వెళ్ళిపోతూ ఉంది. ఉమ్, ఇప్పుడు జ్ఞానం ఎంత అవసరం మనకి, ఇప్పుడు ఎంత అర్థమైంది. అటువైపు మనం ఆలోచించగలమా, పోగలమా? ఉమ్, పోలేం, పోకూడదు కూడా. అవును. కాబట్టి ఇక్కడ తపస్సు ద్వారా మహాశక్తి వస్తుంది, ఉమ్, అంటే మెడిటేషన్. దీన్ని ఎక్కువ చేసే వాళ్ళకు ఆరా లెవెల్ పెరుగుతుంది. వాళ్ళ వైపు బాంబు రాదు, ఏమీ రాదు, ఎక్కడున్నా వాళ్ళు అమృత కలసంలాగా ఉంటారు. ఉమ్, కాబట్టి ప్రతి ఒక్కరూ స్వతసాధన, దైవ సాధన, శుభ్రమైన ఆహారం, ఉన్నంతలో ఐడియల్ ఫుడ్. అవును. అంటే మెచ్యూరిటీతో ఐడియల్ ఉండాలి, ఫుడ్. ఏది ఎలా తీసుకోవాలి అని. బాగుంటే ఎక్కువ తినడము, బాలేకపోతే తక్కువ తినడంతో ఇక్కడ ఏమవుతుంది, కడుపు ఇదేం తెల్లవారేమో క్వాంటిటీ ఇంత పంపించావు, సాయంత్రం అయితే ఇంత పంపిస్తున్నావు, ఉమ్, నేను ఏ బ్యాలెన్స్ నిన్ను జీర్ణం చేయాలని అది కూడా సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకు మితాహారము అన్నారు. ఉమ్, మితాహారం అంటే ఐడియల్ ఫుడ్. అప్పుడు ఐడియల్ ఫుడ్ వల్ల మన ఐడియల్ సిస్టమ్ కూడా ఐడియల్గా ఉంటుంది. ఓకే. అవి లబోదెబ్బ కొట్టుకుంటున్నాయి, ఎవరే బాబు నీ ఇష్టం నువ్వు తినద్రా, మేమేమైపోవాలనేసి. నోరుంటే పాపం రోజు అరుస్తానే ఉండేవి. అందుకు నాలుగుకు పనిష్మెంట్ పెట్టాలి. ఆ, దాని పనిష్మెంట్ పెడితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఉమ్, అంటే అది ఏదో రకంగా ఇండికేషన్స్ ఇస్తూనే ఉంటది, ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల ఖచ్చితంగా రూపంలో ఇస్తుంది. ఏదో రకంగా, కానీ మనం పట్టించుకోం. ఇప్పుడు ఒక కత్తి తీసుకుని ఇలా మెల్లగా ఇక్కడ పెడితే ఇక్కడ మన జువ్వును లాగుతుంది. ఉమ్, అక్కడ ప్రతి కణానికి కన్ను ఉంటుంది, ప్రతి కణానికి హార్ట్ ఉంటుంది, ప్రతి కణానికి ఆలోచన ఉంటుంది, ప్రతి కణానికి బ్రెయిన్ ఉంటుంది. ఉమ్, ఒక పాము ఇక్కడ వచ్చి నిలుచుకుందంటే ఇది ఈ ప్లేస్ అంతా తిమరకపోతుంది. ఆ, అక్కడ అది ఆటోమేటిక్గా ఆ సెన్స్ తీసుకునేస్తుంది. ఉమ్, కాబట్టి మన సిస్టమ్ మనకు చెప్తుంది, ఐడియల్ ఫుడ్ తీసుకుంటే మేమంతా బాగుంటాము. ఉమ్, ఇప్పుడు జీర్ణక్రియ, శ్వాసక్రియ క్రియల సమ్మేళనం మన శరీరం. అవును. ఈ క్రియలని సక్రమంగా జరగకపోతే సిస్టమ్ దెబ్బతింటది. నేను కడుపున తినని పిండి పదార్థం తింటున్నాం అంతే. Hmm. వాస్తవంగా నాకు అందులో పోషక పదార్థాలు అందడం లేదు. కరెక్ట్. కడుపు నిండితే ఆరోగ్యం వచ్చినట్టు అనుకుంటున్నారు. ఒకప్పుడు నాటు కూరాకు, నాటు మునక్కాయలు ఇలా ఉండేవి. ఉమ్, ఇప్పుడు హైబ్రిడ్ వచ్చాయి. ఇవి శరీరం పట్టిన శక్తి పెడదు. ఆ, ఆ ఒకప్పుడు తినేవి శక్తి పెట్టిన శరీరం రాదు. కావాల్సిన శక్తి అవును. శరీరం కాదు, తనే కాపలా కాస్తామా. కాబట్టి ఆహార వ్యవస్థ కానీ మనం ప్రారంభించినాము. ఉమ్, ఇలా చెప్తూ పోతే మనమే మన యొక్క ఆహార వ్యవస్థ దగ్గర కరెక్టే. దాన్ని గెలవాలంటే ముందు ఐడియాలజీ కావాలి. ఉండాలి. ఇప్పుడు ఉన్నంతలో మనకు బెటర్ ఐడియాస్ తీసుకుని బెటర్ ఫుడ్ మెనూ తీసుకోగలిగితే ఆరోగ్యం ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఉమ్, అసాధ్యమైతే ఏం కాదు. ఓకే. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా అవసరం. సాధ్యపడందంటే ఏమీ లేదు. ఏమీ లేదు. ఓకే. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం చెప్పచ్చు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి